వైసీపీ పార్టీలో మాకు ఇంత గౌరవం దక్కింది. మరి మాకు చాలా మంది ప్రబలం చేస్తున్నారు, పార్టీ మారిపోమని బెదిరిస్తున్నారు. ఎంతమంది మమ్మల్ని బెదిరించినా, ఎంతమంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీలో రాగానే మాకు గౌరవం దక్కింది. కార్పొరేటర్ గా మాకు అవకాశం వచ్చింది, గెలిచాము. అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ గారిని నియమించారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు. మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంతమంది మంచి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో మేము ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా, మా యొక్క కార్యకర్తల ద్వారా, మా కార్పొరేటర్లు అందరికీ కూడా, అలాగే మా సమన్వయకర్తలు అందరికీ కూడా కలిసిమెలిసి ఉండి మరి వైసీపీ నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అత్యున్నతమైన స్థానాన్ని వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైనటువంటి మరి అవకాశాన్ని మా వైజాగ్ లో చాటు చెప్పుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఒక మాట అన్నారు, నేను మీలాంటి నాయకుడినే, మీ పక్కనే మీతో పాటు కలిసి తిరిగి ఆ స్థానం నుంచే వచ్చాను అనే మాట మాకు వైసీపీలో మరికొంత ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ఉత్సాహంతో ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని, ఉన్నటువంటి మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా పార్టీలోకి వచ్చేయండి, మీకు గౌరవం ఉంటుంది, మీకు కావాల్సినంత పదవులు ఇస్తాము అని ఇప్పుడే కాదు, పార్టీ టీడీపీ పార్టీ అధికారం వచ్చిన కాడి నుంచి మాకు కాల్స్ రావడం, మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళలకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లో ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అతని యొక్క అడుగుజాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలో మేము ఉంటామని ఈ యొక్క సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైనా సరే పార్టీ మారేది లేదు, కాకపోతే అది వ్యాపారం. పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా 2 ఆవులు కొనుక్కొని బతుకుతాను తప్ప పార్టీ మారే అయితే ప్రసక్తి అయితే లేదు. విశాఖపట్నంలో మా పార్టీ కార్పొరేటర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించాం. సిటీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా మాజీ విప్ మన అనకాపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ ధర్మశ్రీ గారు, అదేవిధంగా భీమిలి కోఆర్డినేటర్ చిన్న శ్రీని గారు, మేయర్ గారు, ఇతర మా కార్పొరేటర్లు అందరూ కూడా చాలా సుదీర్ఘంగా ఇప్పటివరకు మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారి దొడ్డిదారి రాజకీయాలకి, సిగ్గులేని రాజకీయాలకి మళ్ళీ తెరతీస్తున్నారని తెలిసి ఈ రోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం. 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చట్టపరంగా 4 సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అనే ఒక నిబంధన అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ప్రిపేర్ అవుతున్నారని, దానిలో భాగంగానే మా కార్పొరేటర్లు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం ఉంది. ఇప్పటికే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లని వారు ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఇవాళ ఇక్కడ మేము సమావేశమైన కార్పొరేటర్లతో సమావేశమైనప్పుడు మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, ఇతర నాయకులందరూ
ఒకే మాట మీద నిలబడ్డారు. అంబేద్కర్ లేడు, ఇన్ఛార్జ్ ఉన్నారు. గడిచినటువంటి గత కొన్ని రోజులుగా విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాల పరిధి 4 సంవత్సరాలు నేడుతో పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కానీ, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలన్నటువంటి ఈరోజు ప్రముఖంగా కొన్ని పత్రికల్లో చూసాం. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూసాం. అందులో భాగంగానే నేడు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని నిన్న మొన్న గడిచినటువంటి 4 రోజులుగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంతమందిని ప్రలోభ పెట్టి, కొంతమందిని భయపెట్టి, కొంతమందిని ఇతర ఆశలు చూపించి వారిని లొంగ తీసుకొని ఒక 3 4 ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటువంటి దాన్ని కూడా తీసుకెళ్లినటువంటి విషయాన్ని మనం కూడా చూసాం. అయితే ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు చెప్పినట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరితో కూడా వారు సుదీర్ఘంగా వారు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా ఏ రకమైనటువంటి సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో ఇస్తాము అన్నటువంటి భరోసాని వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా వచ్చినటువంటి మాట్లాడినటువంటి కార్పొరేటర్లు కూడా అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ, లేదా పార్టీ వారికి ఇచ్చినటువంటి గుర్తింపుని కానీ, వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కానీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలను కానీ, అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయింది, దగ్గర సంవత్సరం పూర్తవుతా ఉంది. మీరు ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్నో, కార్పొరేటర్లనో, లేకపోతే ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో వీరిని ఏ రకంగా కొనుగోలు చేయాలి, ఏ రకంగా వారిని ప్రలోభ పెట్టాలి, ఏ రకంగా వాళ్ళని భయపెట్టాలి, ఏ రకంగా బెదిరించాలి, ఏ రకంగా వారి దగ్గర అధికారం లాక్కోవాలనేటువంటి ఈ చీప్ పాలిటిక్స్ అనేటువంటివి, దీని మీద శ్రద్ధ ఏదైతే పెడతా ఉన్నారో అది ప్రభుత్వ పనితీరు మీద పెట్టుంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కొంచెమన్నా ఓ మార్గం దొరికేది. ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం పనితీరు మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ వారికి శ్రద్ధ లేదు. ఉన్నటువంటి అధికారాన్ని ఏ రకంగా లాక్కోవాలనేటువంటి తాపత్రయం నడుస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది. సో రానటువంటి కాలంలో మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, వారి పార్టీలకి, మా నాయకుల్ని, మా పార్టీ కార్పొరేటర్లని బెదిరించాలి, భయపెట్టాలని చెప్పి చూస్తే ఇదేదో నేటితో ముగిసిపోయేటువంటి రాజకీయం కాదు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, పార్టీలు, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇంతకంటే ఏ రకంగా రాజకీయం అనేటువంటిది ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి బెదిరించి భయపెట్టి ఏదో చేసేయాలనుకుంటే ఈ సంవత్సరంకో 6 నెలలకో మీరేదో ఆనందంగా మేము అధికారం చేజిక్కించుకున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చేమో, కానీ భవిష్యత్తులో అసలైనటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, తప్పకుండా ఇప్పటికన్నా రానటువంటి కాలంలో ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ ని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు మానుకుంటే మంచిది. ఇవన్నిటికన్నా మించి ఒక్క ఉదాహరణ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతా ఉన్నారు. గతంలో కూడా కొంతమంది చేరారు. వారితో కొంతమంది మాట్లాడితే మాకు మంచి గౌరవం ఇస్తానన్నారండి, మాకు మళ్ళీ సీట్ ఇస్తానన్నారండి, మాకు ఇంకో పదవి ఇస్తానన్నారండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మొన్నే చూసాం పిఠాపురంలో, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీలో సీటు త్యాగం చేసినటువంటి వరం పరిస్థితి ఏంటో, ఆయన కర్మ ఏంటో మనం చూసాం.
మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేట్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. ఎక్కడన్నా మనం పుట్టి పెరిగినటువంటిది, మనం రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ ఆ క్రెడిబిలిటీ, ఆ క్యారెక్టర్ అనేటువంటిది నిలబెట్టుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా కొంతమంది సోదరి కార్పొరేటర్లు మిగిలినటువంటి వారు కొంతమంది మాట్లాడతారు. దయచేసి వారితో మాట్లాడాల్సిన కోరుతాం. థ్యాంక్ యూ.